హలో క్రికెట్ ఫ్యాన్స్, వెల్కమ్ టు సిఎస్ స్పోర్ట్స్. ఐపీఎల్ 2026 ఆక్షన్ కి ముందు అన్ని టీమ్స్ కొంతమంది ప్లేయర్స్ ని రిలీజ్ చేశారు. ఇందులో డేంజరస్ బ్యాట్స్మెన్స్, డేంజరస్ బౌలర్స్, అగ్రెసివ్ ఆల్రౌండర్స్ అందరూ ఉన్నారు. సో రిలీజ్ చేసిన ప్లేయర్స్ తో మనం బెస్ట్ 11 రెడీ చేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. నెంబర్ 1 జాష్ ఇంగ్లీష్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. జాష్ ఇంగ్లీష్ పంజాబ్ కి లాస్ట్ సీజన్ ఆడాడు, కానీ అతనికి లిమిటెడ్ ఛాన్సెసే దొరికాయి. వచ్చిన ఛాన్సెస్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ మంచి అగ్రెసివ్ బ్యాట్స్మెన్. షార్ట్ బాల్స్ని ఈజీగా పుల్ చేయడంలో, క్యాప్స్ ఫైండ్ చేయడంలో మెయిన్ స్ట్రెంగ్త్. బట్ కన్సిస్టెన్సీ కోసం పంజాబ్ రిలీజ్ చేసింది. నెక్స్ట్ సీజన్ కరెక్ట్ రోల్ దొరికితే ఇంగ్లీష్ డెఫినెట్లీ మంచి ఇంపాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. నెంబర్ 2 జాక్ ఫ్రేజర్ మెక్గ్రాగ్. లాస్ట్ సీజన్ డీసీకి అంతగా రాణించలేకపోయాడు. వచ్చిన ఛాన్సెస్ని నిరూపించలేకపోయాడు. ఫాస్టెస్ట్ 50s, పవర్ ప్లేలో మ్యాసివ్ హిట్టింగ్ ఇతని స్పెషాలిటీ. కానీ డీసీ ఓవర్సీస్ స్లాట్స్ అడ్జస్ట్ చేయలేక రిలీజ్ చేశారు. యంగ్ అండ్ ఫియర్లెస్ ఓపెనర్ కాబట్టి 2026లో ఇంకో మంచి సూపర్ టీమ్కి వెళ్తాడని అనిపిస్తుంది. అండ్ నెంబర్ 3 వెంకటేష్ అయ్యర్, ఆల్రౌండర్. అయ్యర్ లాస్ట్ సీజన్ కేకేఆర్కి అంతగా రాణించలేకపోయాడు. అతన్ని పెద్ద మొత్తం పెట్టి కొనుగోలు చేసింది కేకేఆర్, కానీ ప్రైస్ ట్యాగ్ కి తగ్గ పర్ఫార్మెన్స్ రాలేదు. అది ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ వల్ల కావచ్చు. వెంకీ అయ్యర్ టీంకి ఒక పెద్ద ప్లస్. స్పిన్ అండ్ పేస్ ఈక్వల్ గా ఆడగల ప్లేయర్. సో వెంకటేష్ అయ్యర్ కి ఆప్షన్లోకి వస్తే చాలా టీమ్స్ అతన్ని కోసం ఫైట్ చేస్తారు. అయ్యర్ నెక్స్ట్ సీజన్ ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. నెంబర్ 4 గ్లెన్ మ్యాక్స్వెల్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. మ్యాక్స్వెల్ లాస్ట్ సీజన్ పంజాబ్కి రిప్రజెంట్ చేశాడు, కానీ కొన్ని ఛాన్సెస్ వచ్చాయి. అందులో బిగ్ ఇన్నింగ్స్ రాలేదు. సో ఈ ఆల్రౌండర్ని పంజాబ్ వదిలేసింది. అగ్రెసివ్ ప్లస్ స్పిన్ హిట్టింగ్ బ్యాట్స్మెన్. కన్సిస్టెన్సీ ఇష్యూస్ వల్ల అండ్ శాలరీ ప్రెజర్ వల్ల మ్యాక్స్వెల్ని రిలీజ్ అయ్యాడు. కానీ మ్యాక్స్వెల్ ఐపీఎల్లో ఎప్పుడు కంబ్యాక్ ప్లేయర్స్ లిస్ట్లో ఉంటాడు. 2026లో ఫ్రెష్ టీంలో తిరిగి పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. నెంబర్ 5 లియం లివింగ్స్టోన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. లివింగ్స్టోన్ ఆర్సీబీలో లాస్ట్ సీజన్ పవర్ హిట్టింగ్ అండ్లో కొన్ని గుడ్ నాక్స్ ఇచ్చాడు, కానీ ఇంజురీస్ అండ్ ఫామ్ వేరియేషన్స్ వల్ల ఫుల్గా ఇంపాక్ట్ రాలేదు. పార్ట్ టైమ్ స్పిన్ ప్లస్ బిగ్ హిట్టింగ్ సిక్సెస్, పర్ఫెక్ట్ T20 ప్రొఫైల్ ఉన్న ప్లేయర్. న్యూ టీంలో క్లారిటీ రోల్ దొరికితే ఆయన డేంజరస్ ప్లేయర్గా మారుతాడు. అండ్ నెంబర్ 6 డేవిడ్ మిల్లర్, ఫినిషర్. కిల్లర్ మిల్లర్ లాస్ట్ సీజన్ ఎల్ఎస్జీలో ఫినిషింగ్ రోల్స్ లిమిటెడ్గా దొరకడం వల్ల బిగ్ పర్ఫార్మెన్స్ తగ్గాయి. కానీ డెత్ ఓవర్స్లో కామ్గా చేసేసే బెస్ట్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్గా రెప్యుటేషన్ ఉంది. రిలీజ్ అయినా సరే మిల్లర్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 2026లో కంబ్యాక్ సీజన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. నెంబర్ 7 ఆండ్రే రసెల్, ఆల్రౌండర్. రసూల్ కేకేఆర్ ఫ్యాన్స్ కి ఫేవరెట్ నేమ్. లాస్ట్ సీజన్ కొన్ని మ్యాచెస్లో ఎక్స్ప్లోసివ్ బ్యాట్స్మెన్ చూపించిన, కానీ ఇంజురీస్ వల్ల ఫుల్ సీజన్ ఇంపాక్ట్ రాలేదు. కేకేఆర్ ఫ్యూచర్ ఫారెన్ కాంబినేషన్ ప్లాన్ వల్ల రసూల్ రిలీజ్ అయ్యాడు. కానీ కరెక్ట్ ఫిట్నెస్తో ఉంటే ఆయన ఇంకా స్టిల్ మ్యాచ్ విన్నరే. 2026లో ఫైర్ మోడ్ ఆన్లో ఉంటే ఫ్యాన్స్కి మాత్రం పండగే. అండ్ నెంబర్ 8 ఇండియన్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయి. బిష్ణోయి లాస్ట్ సీజన్ ఎల్ఎస్సీలో డీసెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పవర్ ప్లేలో కూడా ఇంపార్టెంట్ ఓవర్స్ వేశాడు, కానీ ఎల్ఎస్సీ పర్స్ మేనేజ్మెంట్ అండ్ న్యూ యాక్షన్ ప్లాన్ వల్ల రిలీజ్ చేశారు. ఎంగేజ్ ప్లస్ వికెటింగ్ ఎబిలిటీ వల్ల 2026లో మంచి ఫ్రాంచైజ్కి వెళ్ళిన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు. నెంబర్ 9 ఆండ్రిక్ నోకియా, ఫాస్ట్ బౌలర్. నోకియా లాస్ట్ సీజన్ ఇంజురీస్ వల్ల ఫుల్ సీజన్ ప్లే చేయలేదు, కానీ ఫిట్గా ఉంటే 150+ పేస్ బౌలింగ్ వేసే డేంజరస్ బౌలర్. కేకేఆర్ కాంబినేషన్స్ ఇష్యూస్ వల్ల రిలీజ్ చేశారు. ఆక్షన్లో నోకియా మీద మంచి బిడ్డింగ్ వార్ జరిగిన సర్ప్రైజ్ ఏమీ ఉండదు. నెంబర్ 10 మతీషా పతిరానా, డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బౌలర్. పతిరానా సిఎస్కేకి డెత్ ఓవర్స్లో స్పెషలిస్ట్ బౌలర్. లాస్ట్ సీజన్ కొన్ని మ్యాచెస్లో ఎక్సలెంట్ యార్కట్స్ వేశాడు,
కానీ ఫిట్నెస్ ఇష్యూస్ రిపీట్ అవ్వడం వల్ల సిఎస్కే రిలీజ్ చేసింది. ఆక్షన్లో పతిరానా వన్ ఆఫ్ ద మోస్ట్ హాటెస్ట్ ఫాస్ట్ బౌలర్ పిక్స్లో ఉంటాడు. చూద్దాం ఇతన్ని ఏ టీం పిక్ చేసుకుంటుందో. నెంబర్ 11 ఆకాష్దీప్, సీమ్ బౌలర్. ఆకాష్దీప్ లాస్ట్ సీజన్ ఎల్ఎస్జీకి డీసెంట్ సపోర్ట్ ఇచ్చాడు. స్వింగ్ ప్లస్ బౌన్స్ యూజ్ చేసుకొని కొన్ని మ్యాచెస్లో ఇంపాక్ట్ చూపించాడు. ఎల్ఎస్జీ ఇండియన్ పేస్ యూనిట్ రీషఫుల్ చేయడం వల్ల న్యూ టీంలో కాన్ఫిడెన్స్ దొరికితే బెటర్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు మన ఆకాష్దీప్. అండ్ ఇది ఐపీఎల్ 2026 రిలీజ్డ్ ప్లేయర్స్లో స్ట్రాంగెస్ట్ 11. ఈ టీంలో బ్యాటింగ్ డెప్త్, ఆల్రౌండర్స్, స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ కంప్లీట్ బ్యాలెన్స్గా ఉంది. సో చూద్దాం ఈ 11 స్టార్ ప్లేయర్స్లో ఎవరు ఎక్కువ ప్రైజ్కి వెళ్తారో. మీకు ఈ 11లో ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో రెగ్యులర్ క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సిఎస్ స్పోర్ట్స్.